వెళ్ళమ్మా, వెళ్ళు. ఓ అమ్మి, అత్తయ్యకి నువ్వైనా చెప్పు, ఇప్పుడు నేను పడుతున్న బాధ చాలు. నా కోసం మీరు ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టడం చూసి నేను తట్టుకోలేను. దయచేసి ఇట్లాంటి పనులు చేయొద్దు. అమ్మా, ఇంట్లో ఏం లేకపోతే నన్ను అడగచ్చు కదా. దానికోసం అన్నయ్య ఉంగరం తాకట్టు పెట్టాలా? నేను ఇస్తానుండు. అక్క, అయినా చిరంజీవి గురించి అలా మాట్లాడుతున్నావేంటి? నేనేం తప్పుగా మాట్లాడానే? తననేమనలేదే. మాకు అర్థమయ్యాయి. నువ్వు మాట్లాడిన మాటలు నాకు తనకి బాగా అర్థమయ్యాయి. మాకు తప్పదుగా అంటే అర్థమేంటి? నువ్వొచ్చి మా ఇంటి మీద పడున్నావనేగా. అతనెవరితో వచ్చాడక్క? నాతో వచ్చాడు. నేను తీసుకొస్తే వచ్చాడు. అవునమ్మా, పాపం ఆ అబ్బాయి ఎంత బాధపడ్డాడో ఏమో. సారీ విజయ, నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు. సారీ. అక్కడ అన్నపూర్ణ పిన్ని చిరంజీవి ఎలా ఉన్నాడో ఏంటో అని చాలా బాధపడుతున్నారు. నువ్వు వంట పని చూడు, నేను చిరంజీవిని పిన్నితో మాట్లాడిస్తాను. నన్ను నమ్ము విజయ, నువ్వెళ్ళు. అక్క చిరుతో ఏదైనా మాట్లాడితే చిరు బాధపడతాడు, తట్టుకోలేడు. ఒకసారి నేను కూడా వెళ్ళి వినడం మంచిది.